కథన్నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. దీని యొక్క అర్థం ఏంటంటే కథం అంటే ఎలా, నజ్ఞేయం తెలుసుకోకుండా ఉండగలమా, అస్మాభిం మనము, పాపాత్ అంటే పాపకార్యం నుండి, అస్మాత్ ఈ, నివర్తితుం అంటే విరమించడానికి అంటే వెనక్కి తగ్గడానికి, కులక్షయ కృతం దోషం అంటే కులనాశనం వల్ల కలిగే దోషాన్ని, ప్రపశ్యద్భిః అంటే స్పష్టంగా చూస్తున్నా అంటే తెలుసుకున్నా, జనార్దన ఓ జనార్దన అంటే శ్రీకృష్ణునితో సంబోధన. ఇక్కడ అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఓ జనార్దన కులనాశనం వల్ల కలిగే దోషాలను మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు ఈ పాపకార్యం నుండి మనం ఎలా వెనక్కు తగ్గకుండా ఉండగలం అంటే ఈ యుద్ధం వల్ల కులనాశనం జరుగుతుంది, దానివల్ల ఎన్నో దోషాలు కలుగుతాయని తెలిసిన మనం ఆ పాపకార్యం నుండి తప్పుకోవడమే సరైనది కదా అనే ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ కృష్ణుడితోటి. అంటే ఆ కులనాశనం చేయడం పాపము అనేది మనకు తెలుసు, తెలిసాక ఆ దోషాలు కలుగుతాయని తెలుసు, మరి ఎందుకు మనం ఈ యుద్ధం చేయడం, ఈ యుద్ధం నుంచి మనం ఆపొచ్చు కదా, వెనక్కి వెళ్ళొచ్చు కదా అనే ప్రశ్న వేస్తున్నాడు. అంటే ఇక్కడ కృష్ణుడు ఇలా అంటున్నాడు అర్జునుడితో, ఏమని, ఈ యుద్ధం వల్ల కృష్ణుడితోని అర్జునుడు ఇలా అంటున్నారు, ఏమని, కృష్ణ ఈ యుద్ధం వల్ల మన బంధువులు, కుటుంబంలోని పెద్దలు మరణిస్తారు, దాంతో కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది, తరతరాలుగా వస్తున్న ధర్మాలు మరియు మంచి ఆచారాలు నశిస్తాయి. ఇలాంటి కులనాశనం వల్ల కలిగే దోషాలు మనకు తెలిసినప్పుడు మనమే తెలిసి ఆ పాపకార్యాన్ని ఎందుకు చేయాలి? అర్జునుడి మనస్సులో బంధువులపై ప్రేమ, పాప భయం, ధర్మం పట్ల గౌరవం కలగలిసి ఉన్నాయి. అందుకే యుద్ధం చేయడం కంటే యుద్ధం నుండి తప్పుకోవడమే మంచిదని అతను భావిస్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో అర్జునుడి యొక్క వాదన ఏంటి, కులనాశనం, కులధర్మ నాశనం, అధర్మం పెరగడం, సమాజంలో అనేక అనర్థాలు, అందువల్ల తెలిసి ఇలాంటి దోషాన్ని కారణమయ్యే పనిని చేయకూడదని అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు. అంటే తను ఇంతకుముందు శ్లోకాల్లో కూడా చెప్పారు కదండి, యుద్ధం నా శత్రువులు కాదు, వాళ్ళు నా యొక్క బంధువులు, గురువులు, స్నేహితులు, వీరందరితో యుద్ధం చేస్తే నాకేమొస్తుంది? నేను ఈ రాజ్యాన్ని సంపాదించుకొని ఈ ధనం సంపాదించి ఎవరి కోసం? నా వాళ్ళే లేనప్పుడు ఈ రాజ్యము, ఈ ధనము, ఈ మోహాలు ఇవన్నీ ఎందుకు అనేది అడిగాడు. ఇక్కడేమంటున్నాడు, ఈ కులనాశనం వల్ల కలిగే దోషాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి కదా, అలాంటప్పుడు మనం వెనక్కు తగ్గకుండా ఉండగలమా అని అంటున్నాడు. వెనక్కి తగ్గకుండా మనం ఈ యుద్ధం వల్ల కులనాశనం జరుగుతుంది, ఎన్నో దోషాలు కూడా కలుగుతాయి, ఈ పాపకార్యం తప్పుకోవడమే సరైనది కదా అనేది కృష్ణుడితో చెప్తున్నాడు అన్నట్టు. ఇలా జరగడం అంటే తన మనసులో ఏంటి, ఆ బంధువులపైన ప్రేమ, పాప భయం, ధర్మం పట్ల గౌరవం కలగలిసి ఉన్నాయి కాబట్టి ఈ యుద్ధం చేయడం కంటే తప్పుకోవడమే మంచిదని అర్జునుడు ఇక్కడ భావిస్తున్నాడు. అంటే తన యొక్క వాదనలో మొదట ఏం పెట్టాడు, కులనాశనం అంటున్నాడు, తర్వాత ఏమంటున్నాడు, కులధర్మ నాశనం, తర్వాత అధర్మం పెరిగిపోతుంది అంటున్నాడు. అవన్నిటి వల్ల ఏమవుతుంది, సమాజంలో అనేక అనర్థాలు కలుగుతాయి అని అంటున్నాడు. అందువల్ల ఇలా అన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ యుద్ధం చేయడం అవసరమా అనేది తనకొచ్చిన ప్రశ్నని కృష్ణుడితో చెప్తున్నాడు. ఈ శ్లోకం యొక్క అర్థం ఇదండి.